హాయ్ అండి, నా పేరు శ్రీనాథ్. మీరు చూస్తున్నారు హ్యాండ్లూమ్ తెలుగు వ్లాగ్స్. ఈరోజు అయితే మనం నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తాటిపత్తి విలేజ్లో అయితే ఉన్నామండి. ఇక్కడ ముఖ్యంగా ఈరోజు చేనేత చీరలు అలాగే చేనేత మగ్గం వీడియోస్ అయితే ఈ వీడియోలో అయితే చూడబోతున్నాం. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మర్చిపోకుండా వీడియోని అయితే ఎండ్ వరకు వాచ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మనం పొదలకూరు మండలం తాటిపత్తి విలేజ్లో అయితే ఉన్నాం. తాటిపత్తిలోని హ్యాండ్లూమ్ శారీస్ ఏ విధంగా మడుస్తున్నారో అవన్నీ ఇప్పుడు ఈ వీడియోలో చూసే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు వేవర్స్ దగ్గర డైరెక్ట్ మగ్గం నేసే వేవర్స్ దగ్గర అయితే మనం ఉన్నాం. సో వాళ్ళు నేసినటువంటి పట్టు చీరల్ని ఇప్పుడు మడుస్తున్నారు. సో అదంతా ఏ విధంగా శారీ మడుస్తారో అయితే ఈ వీడియోలో అయితే చూద్దాం. ఎన్ని రోజులు పడుతుందా ఈ శారీ నేయడానికి? శారీ వచ్చి ఒక రోజు పడుతుంది. ఓకే, ఎంత ఉంటాయి? అన్ని కరెక్ట్గా ఉంటే ఒక రోజు పడుతుంది. లేదు పోగులు గీగులు పోయాయంటే ఇంకా ఎక్కువ లేట్, ఒకటిన్నర రోజు పడుతుంది. ఉసుగా ఉండేవాళ్ళు ఒక రోజు నేస్తారు. ఓకే, ఒక రోజు అయిపోయాడు రోజు కాదు. ఓకే, ఇంకా ఈ పోగులు ఇవన్నీ సరిగ్గా బాగుంటే తొందరగా అయిపోద్ది, లేదంటే లేట్ అవుతుంది. తగిలితే తట్టు. ఓకే, దగ్గరికి వాళ్ళకి బుట్టాలు అవి చూపిస్తాం. పళ్ళు ఇది పళ్ళు, ఇది పళ్ళు కింద పెట్టేలా తీస్తాను మామూలుగా. ఇక్కడ చూద్దాం. ఓకే, ఇదంతా పళ్ళు డిజైన్ చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. ఇప్పుడు ఓకే మడవనులే. నెక్స్ట్ సో చూసారు కదా, బాడీ మొత్తం చిన్న చిన్న బుట్టాస్ వచ్చినాయి ఈ విధంగా. ఇక్కడ వచ్చేసి చిన్న చిన్న బుట్టాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. చూడొచ్చు, స్మాల్ బార్డర్ చాలా బ్యూటిఫుల్. ఎన్ని కవర్లు ఉంటుందా అది అంచుల్లో? 150 కవర్లు, 5, 10. సో ఇక్కడ చూడొచ్చండి, ఇవి 5 చీరలు వస్తాయి బార్కి. సో ఇవన్నీ కూడా పట్టు చీరలు మగ్గం మీద నేసినవి. ఇవన్నీ కూడా ఇప్పుడు ఆసాంకి అయితే ఇచ్చేస్తున్నారు మన వేవర్స్ అయితే. ఇవన్నీ చూడొచ్చండి, ఈ విధంగా ఉంటాయి మన హ్యాండ్లూమ్ శారీస్ అయితే. ఇవి 2 బార్లు 10 చీరలు అయితే వస్తాయండి. బార్కి అయితే 5 చీరలు అయితే నేస్తారు. సో చూడొచ్చు, అన్నీ కూడా ఒకే కలర్. ఇదంతా పట్టు అంతా ఒకే కలర్ కాంబినేషన్లో మనకి చూడొచ్చు. గ్రీన్ అండ్ ఇక్కడ మనకి పింక్ కలర్లో అయితే ఉన్నాయి. అలాగే ఇక్కడ వచ్చేసి బ్లూ అండ్ పెసరపచ్చ కలర్లో అయితే మనకు శారీస్ అయితే కాంబినేషన్లో. అలాగే అన్నీ కూడా బుట్టాలు కలిగి 2 శారీస్. ఇంకా చెప్పాలి అంటే ఇంకా స్మాల్ బార్డర్స్ అండి. బార్డర్స్లో కూడా 150 కావాలంట. సో ఇటువంటి చక్కటి బ్యూటిఫుల్ శారీస్ అయితే మనం ఇప్పటివరకు చూసాము. ఇవన్నీ కూడా హ్యాండ్లూమ్ మేడ్ అనమాట. కింద ఖర్చు పెట్టి కాలు కింద క్లచ్ ఉంటుంది అన్నమాట. ఓకే, దాని మీద బట్టలు పెడితే చేశారా? తప్పకుండా గంట లేకుండా కింద సీటింగ్ చేసుకొని ఓకే, కొంచెం ఫ్రీ అయ్యేది అనమాట. ఇప్పుడు మీరు కాలు కింద తొక్కకపోయినా ఆటోమేటిక్గా అదే తొక్కేస్తుంది. అంటే ఇంకా కాళ్ళు నొప్పులు అనేవి ఉండవు అనమాట. అదే ఎంత పడిందా మిషన్ అది? మిషన్ అది 17,000 దాకా పడుతుంది మొత్తం సెట్టింగ్ చేసేవాళ్ళకి. ఓకే, అది వెంకటగిరిలో దొరుకుతాయి మిషన్లో. ఓకే, చేపించుకోవాలి. ఓకే అయిపోయింది. పట్టు బై పట్టు నిలువ నూలు ఉంటుంది. ఓకే ఓకే, పట్టు వస్తుంది. పేక పట్టు. ఇది కాటన్ బై పట్టు అయితే. కాటన్ బై పట్టు సారీ. ఇది జాకాట్ డిజైన్. ఇదంతా పెద్ద బార్డర్ అయితే. మొత్తం ఎన్ని కవర్లు ఉంటుందా ఇది? ఇది వచ్చి 250 దాకా ఉంటుంది. 250 కవర్లు. ఓకే, ఈ మధ్యలో గడి వచ్చి 120 కవర్లు వస్తుంది. పళ్ళు కదా ఇది? పళ్ళులో ఇది మొత్తం డిజైన్ వస్తుంది. బుట్టాలు వస్తాయి. బుట్టా టైపే కదా ఇది? బుట్టా టైపే బుట్టా వస్తుంది. ఓకే, ఈ చిన్న చిన్న గళ్ళు ఇదంతా ఇదంతా బనారస్ అని నిలువున అది మనం నేస్తా ఉంటే అదే వస్తా ఉంటది. ఇది కూడా జరీ అయితే సూపర్ బాగుంది, చాలా బాగుంది. ఓకే, ఇప్పుడు మీ కాలు కింద చెక్కలు తొక్కకుండా ఈ మిషన్ పెట్టారు కదా మీరు? ఓకే, ఎంత పడింది అది? ఎక్కడ దొరుకుతుంది అది? వెంకటగిరిలో దొరుకుతాయి. ఇప్పటి వరకు మనం చూసామండి హ్యాండ్లూమ్ మగ్గం అంటే మన కాళ్ళ కింద చెక్కలు అయితే మనం తొక్కాలి 2 పక్కల తొక్కి నేసుకోవాలి. అవి కాళ్ళు నొప్పులని మేము ఇది. ఓకే ఓకే, మీ పేరండి? వెంకటేశ్వర్లు. తాడిపత్రిలోని వెంకటేశ్వర గారి మగ్గం అయితే చూస్తున్నాం అండి. ఇక్కడైతే పూజల వెంకటేశ్వర్లు గారు. ఇతనైతే ఇక్కడ చెక్క లేకుండా మిషన్ తొక్కే
మిషన్ అయితే పెట్టేస్తున్నారు. ఈ మిషన్ పెట్టడం వల్ల అంటే మనం అది కంటిన్యూ అనమాట. కన్నేసుకొని వేస్తూ ఉంటాం. ఇప్పుడు ఇట్టేసామనుకో ఓకే ఓకే అనులు వేస్తూ ఉంటాయి. అంటే మనం ఇంకా ఇది ఈ బొట్టనేలు పెట్టే బాధ కూడా లేదన్నమాట. ఓకే, అది ఆటోమేటిక్ స్విచ్ చేస్తే కంటిన్యూ ఉంటుంది, మనం లాక్కుంటాం అనమాట. చాలా బాగుందండి. ఇది కాలు కింద దీని ఏం మిషన్ అంటారు? అనిమిషన్ అంటే తొక్కేదానికి. ఎంత పడిందండి మొత్తం? ఇది మొత్తం మామూలుగా అయితే 13,000 చిల్లర అవుద్ది. అది అక్కడ అన్ని వరకు ఆ మిషన్ వరకు ఓకే అక్కడ గుంతలో ఉంది కదా దాని వరకు. ఇది నేను చేపించుకున్నమాట. అంటే బాక్స్ మనం నిలబడేదానికి కూర్చోడానికి చాలా బాగుంది. ఇది ఒక 1000 రూపాయల లోపల వస్తుంది. మొత్తం 15,000 సీటింగ్ అనమాట. ఓకే, అంటే ఆటో లాగా సీటు మెత్తగా బాగుంటది, కూర్చొని హ్యాపీగా నేర్చుకోవచ్చు. మొత్తం సెటప్ అయితే 17,000 పడిందా? 17,000 దాకా వద్ది. సూపర్ సూపర్, చాలా బాగుంది ఈ సెటప్ అంతా. డిజైన్ కూడా ఇక్కడికి ఇంకా తెలియలేదు అందరికి. ఓకే, సెట్ చేద్దాం మనం, అందరికి తెలియజేసే విధంగా కూడా పెడదాము. ఈ మిషన్లు అంతా వెంకటగిరి. అవునండి, ఇది చిన్న మగ్గాలకి కూడా పనికి వస్తుంది కదా. చిన్న మగ్గాలు సెట్ కావు, ఓన్లీ జాకాట్ వాటికి. జాకాట్ వరకే, అంటే డాబీ సెటప్ ఉండి వాటికి అయితే సెట్ అవుతుంది వరకే. అది ఏంటంటే మొత్తం ఒకటి జాకాట్ లేపేదానికి ఒకటి ఉంటది. ఓకే, అది తాడు కట్టాం కదా, అది జాకాట లాగుతా ఉంటది. ఓకే, ఇక్కడ కింద 2 అన్నులు ఉన్నాయి, వీటికి గట్టి ఉన్నాయి. ఓకే ఓకే, వీటికి గట్టి ఉన్నాయి. ఓకే, అవి ఇటు ఆడిస్తా ఉంటాయి కిందకి పైకి అన్నల్ని. దాన్ని బట్టి మనం లాక్కుంటా ఉన్నాడు కూర్చొని. ఓకే, బాగుంది సెటప్ అయితే, కంఫర్ట్ గా ఉంది. సారీ ఎంత పడుతుందండి? నేస్తున్నారు కదా మీరు, చాలా బాగుంది డిజైన్ అంతా. 5,000 చిల్లర అట్ట పడుతుంది. అంటే మనం సొంతంగా కాదు. ఓకే ఓకే, ఆసాంలకి ఇచ్చేస్తారు, మెటీరియల్ ఇస్తారు. నేసడానికి ఎంత ఇస్తారు? 5 చీరలు 7,000 ఇస్తారు. 5 చీరలు 1,400 పడుతుంది. 1,400 ఒక్క శారీకి అయితే. శారీ డిజైన్ అయితే చూడొచ్చు. ఇది బార్డర్ అనేది చాలా చాలా బ్యూటిఫుల్ గా అయితే మనకు కనిపిస్తుంది. ఇంకా ఆల్మోస్ట్ 250 కవలు అయితే డిజైన్ అండి. ఇది బార్డర్ అయితే బిగ్ బార్డర్, ఒకవైపు వచ్చేసి స్మాల్ బార్డర్. 70 కవలతో మనకి అనదర్ సైడ్ కూడా మనకి చాలా అందమైన బార్డర్ అయితే చూడొచ్చు. ఇదైతే మనకి బుట్ట డిజైన్ అండి, ఈ విధంగా వేస్తున్నారు ఇక్కడ, చాలా బ్యూటిఫుల్ గా. అలాగే చాలా టైం అయితే పడుతుంది అనుకుంటా ఈ డిజైన్ వేయడానికి. మొత్తం ఎన్ని రోజులు పడుతుందా ఈ సారీ మొత్తం వేయడానికి? 1.5 రోజు పట్టుద్ది. ఓకే, 1.5 డే. అంతా బాగుంటే 1.5 డే. అంతా బాగుంటే ఓకే. ఈ పోగులు అవి ఇవి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు, ప్రాబ్లం వస్తే లేట్ 2 రోజులు పడుతుంది. 2 రోజులు ఈజీగా పడుతుంది. ఓకే, చాలా చక్కగా ఉన్నాయి. ఈ సారీ ఏమైనా ఉన్నాయా మామూలుగా చూడడానికి? చూద్దాం, అది కూడా చూద్దామా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా తాడిపత్రిలో మొత్తం ఎన్ని మగ్గాలు ఉంటాయన్నా? ఈ జాకెట్ మగ్గాలు 4 ఉన్నాయి. 4 అంటే ఓవరాల్ గా వేవర్స్ అంతే నేసే వాళ్ళు ఎంతమంది ఉంటారు? మొత్తం ఎన్ని మగ్గాలు ఉంటాయి ఓవరాల్ గా? మామూలుగా మా ఈ తొగటం అనమాట. ఓకే ఓకే ఓకే, వాళ్ళు వచ్చి 150 ఇల్లు ఉన్నాయి. ఇల్లు 150, మగ్గాలు ఎన్ని ఉంటాయి? మగ్గాలు వచ్చి ఒక 20-30 వచ్చి ఉన్నాయి లాస్ట్ కి. అంటే అయిపోయాయి, గిట్టుబాటు లేక అన్ని క్లోజ్ అయిపోయి వాళ్ళు ఏదో వేరే పనులు చూసుకుంటా. మేము ఈ జాకెట్ మగ్గాలు పెట్టుకొని 4-5 జాకెట్ మగ్గాలు పెట్టుకొని వేసుకుంటాం. వీటికి కూలీ వస్తే ఎక్కువ వస్తుంది, కొంచెం పెట్టుబడి ఎక్కువ పెట్టుకోవాలి. ఓకే ఓకే, ఈ జాకెట్ కూడా ఎంత అయిందన్నా మొత్తం సెటప్ కి? మొత్తం 70-80 వేలు అయిపోద్ది. అది మనమే పెట్టుకోవాలా? వాళ్ళు ఆసాములు మనమే పెట్టుకోవాలి. వాళ్ళు వచ్చి వాళ్ళ మనుషులు వచ్చి కట్టిస్తారు. ఓకే, ఈ ఓకే బుట్టా డిజైన్ ఇవన్నీ డిజైన్ కట్టి ఈ డిజైన్ పడేదానికి అట్టలు అనమాట. అట్టలు అవన్నీ సెట్ చేసి ఓకే ఓకే చీరాల్లో కొడతారు. కంప్యూటర్ డిజైన్స్ అన్నమాట. ఓకే ఓకే, ఆ డిజైన్ వల్ల మనకి అంచుల్లో ఈ డిజైన్ వస్తుంది. అది ఆ డిజైన్ అంచుల్లో ఉండే డిజైన్ వాటి వల్ల అన్నమాట. ఓకే ఓకే, అట్ట ముక్కల వల్ల వస్తుంది. సూపర్. ఇది ఆల్మోస్ట్ 6,000-7,000 వరకు పడచ్చు నాకు తెలిసి ఈ సారీ కూడా. అంటే వాళ్ళు అమ్ముకుంటారు. ఆసాంలో అడిగితే ఎగ్జాక్ట్ ప్రైస్ అయితే వాళ్ళు చెప్తారు. ఆసాం దగ్గరికి వెళ్తే మనకి వచ్చేసి మనం నేసి ఇచ్చేస్తాం. షోరూమ్ లో పోతే ఇంకెంతైనా పెరుగుతుంది. అది ఉంటాయి 8,000 నుంచి 10,000 వరకు పోతాయి. అది మేము కూడా కనుక్కోలేము. మా శారీ అసలు మేము వేసిందే అనుకుంటాం. అవునవును, మనం కూడా కనిపెట్టలేము. మనం వేసిన చీరలు మనం అడిగిపోతే 10,000 కూడా అమ్ముతారు. ఇంకా బాక్స్ లో బట్టి నీట్ గా కంచిపట్టు సారీస్ ఆ మోడల్. వాళ్ళు కంచిపట్టు చీరలు మేము సొంత మగ్గాలంటే ఓకే, ఆ మోడల్లో సారీస్ అన్ని వాళ్ళు ఇచ్చిన డిజైన్, వాళ్ళు ఎంచుకున్న డిజైన్, మన ఇష్టం ఏం లేక. ఓకే, స్పెషల్గా అయితే ఇక్కడ అనిమిషన్ అయితే నాకు కొత్తగా బాగా అనిపించింది. సో మన వ్యూవర్స్ అందరికి కూడా ఇట్లాంటి కొనుగోలు చేసుకున్నట్లయితే వాళ్ళకి కాళ్ళ నొప్పులు తొక్కే పని లేకుండా చాలా సులభంగా నేర్చుకోవచ్చు. కూర్చొని నేర్చుకోవచ్చు. 15,000 నుంచి 17,000 అయింది మీకు సెటప్ మొత్తం ఫిట్ చేయడానికి.
ఓకే 17,000 దాకా అవుద్ది. ఇక్కడ ముందు ఇది ప్లస్ ఆ ముందు అంతా ఇదంతా ఉంటుందా మిషన్? ఉంటుంది. ఓకే. మిషన్ అనేది అక్కడ ఉంటుంది వెనక బ్యాక్ సైడ్. అంతే మొత్తానికి తాడిపత్రిలో 20-30 మగ్గాలే ఉన్నాయి. అంతే 20-30 మగ్గాలే ఉన్నాయి. కూలీలు గిట్టుబాటు లేక ఓకే ఆపేసిన వాళ్ళు చాలా మంది వేరే వేరే పనులు చేసుకుంటారు. కానించి డల్ అయిపోయింది. ఓకే ఓకే వాళ్ళంతా కూడా వేరే పనులు చేసుకుంటారు. కూలి గిట్టుబాటు లేకపోయా 150 ఇల్లు ఉన్నప్పటికి కూడా 20-30 మగ్గాల గాడికి వచ్చేసింది పరిస్థితి. మేమేందంటే బయట పనులు చేసుకోలేక వీటినే కనిపెట్టుకొని నేర్చుకుంటా. ఒక బార్ నేయడానికి ఎన్ని రోజులు పడుతుందా ఇది? బార్ అంటే 10 రోజులు పడుతుందా? వారం 10 రోజులు దాకా అవుతుంది. వారం నుంచి 10 రోజులు. ఇది నేస్తుంటేనే ఇన్ కేసు 10 రోజులు వేసుకున్నా నిదానంగా నేసుకుంటే 10 రోజులు పడుతుంది. ఒక 3 బార్లు ఈజీగా నేసుకోవచ్చు. 3 బార్లు నెలకు 3 బార్లు నేసుకోవచ్చు. ఓకే అంటే అందరు ఇంట్లో వాళ్ళంతా కష్టపడి నేసుకోవాలి. ఇంట్లో వాళ్ళందరూ చేయాలి. మా పని అంతా ఇంట్లో వాళ్ళందరూ చేయాలి. ఒక్కరితో అయ్యే పని కాదు. ఇంట్లో వారికి 7,000 రూపాయలు కండీలు చుట్టాలి. ఓకే ఇంట్లో పిల్లలు కూడా చేయాల్సి వస్తుంది. కండీలు చుట్టేది పొట్టెత్తేది. అవునవునవును. ఓకే అందరికి పని అయితే ఉంటది. ఈ పని మగ్గం పని అనేది అందరికి ఉంటది. కుటుంబం మొత్తానికి మగ్గం పని. కుటుంబం మొత్తం కష్టపడితే మనం ఒక బారు ఒక 7 నుంచి 10 రోజుల్లో నేసుకోవచ్చు. కూలి ఒక బార్కి వచ్చేసి 7,000 రూపాయలు ఇస్తారు. ఓకే సూపర్. అంతా కూడా చాలా బాగుంది. జాకార్డ్ ఇవన్నీ టెక్నికల్ గా అందరు కూడా నెయ్యలేరు ఈ మొగ్గాలు. ఈ జాకార్డ్ డిజైన్ అన్ని కూడా కాకపోతే వీటికి అలవాటు ఉండాలి. అవునవునవును తెలిసి ఉండాలి. నేను చాలా మగ్గాలు చూసాయి కానీ జాకార్డ్ అంటే చాలా తక్కువ చూస్తున్నా. ఎక్కడ పోయినా కూడా ప్లెయిన్ సారీస్ అవి వేస్తున్నారు. వాటి తెలిసి ఉండాలి. అవునవును టెక్నికల్. అట్టలో కొంచెం అటు ఇటు అయినా కానీ డిజైన్ ఓకే డిజైన్ చెడిపోద్ది. అవునవును అట్టలు ఉన్నాయి కదా, అట్టలో ఆడ పిన్నులు లేపినప్పుడు ఓకే చూస్తాను అది అట్ట తిరగాలి. ప్రతి అట్ట మనం అట్ట తొక్కినప్పుడు వీడియో కట్ చేయండి. ఆ అట్టలో అక్కడ పిన్నులు ఉన్నాయి కదా, ఆ పిన్నుల్లో ఈ రంధ్రాలు ఉన్నాయి కదా, రంధ్రాలు. ఆ పిన్నుల్లో అదిగో అట్ట దిగిపోతే అవి ఆడ పైన వచ్చి ఇట్లా వెనక్కి వస్తాయి. ఓకే ఆ పిన్ను మళ్ళీ ఇప్పుడు నేను తొక్కాను కదా, అవి పైకి లాక్కెళ్ళిపోతాయి. ఓకే ఓకే రొటేట్ అవుతా ఉంటది. ఇంకా పైకి లాక్కెళ్ళిపోయినప్పుడు ఇక్కడ జరి లేస్తుంది అనమాట. ఓకే ఓకే అది అట్టను వేస్ట్ చేసుకుని జరి ఇలా పైకి అప్పుడు డిజైన్ పడుతుంది. అక్కడ ఏమైనా తేడా కొట్టిందంటే ఇక్కడ డిజైన్ సరిగా రాదనమాట. అవన్నీ తెలిసి ఉండాలి. ఓకే ఈ వర్క్ అంతా అది టెక్నికల్ వర్క్. ఇదంతా పెద్ద డిజైన్. ఈ జాకార్డ్ అంటే ఇదంతా డిజైన్ పడుతుందా లేదా కూడా చూసుకోవాలి. చెక్ చేసుకొని దాన్ని సరి చేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ డిజైన్స్ వస్తున్నాయి కదా, పడలేదు కదా, అవును మధ్యలో పోగు పడింది అనుకో కింద డిజైన్ చెడిపోద్ది. ఓకే 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 అంత జాగ్రత్తగా వేసుకోవాలి. ఇంకా అటు ఇటు చూసేదానికి ఉండదు, యూత్ మాట్లాడుతా ఉండేదానికి ఉండదు. ఇప్పుడు చేనేత అదే మీరు 150 నుంచి 30కి వచ్చాము. ఓకేనా ఇప్పుడు మీ ఊర్లో మొత్తం 150 మగ్గాలు ఉన్నాయన్నారు. 150 మగ్గాలు ఉన్నాయి ప్రస్తుతానికి. 20 నుంచి 30 మగ్గాలే ఉన్నాయన్నారు. సో మెయిన్ చేనేత వృత్తి చేసే పనులు చేసే వాళ్ళంతా కూడా ఎటువంటి సమస్యలు ముఖ్యంగా ఫేస్ చేస్తున్నారో చెప్పండి. కూలీలు గిట్టుబాటు కాక, ఓకే వాళ్ళు పిల్లల్ని చదివించుకోలేక ఈ వచ్చే కూలితో అందుకే బయట పనులు చూసుకుంటా ఉన్నారు. ఏదో వ్యవసాయ పనులు, ఏదో ఈ బేల్దార్ పనులు, వాటికి వెళ్ళిపోతున్నారు. దీన్ని నేసుకుంటే దానికంటే వచ్చే ఆదాయం కంటే బయట పనులు చేసుకుంటే ఎక్కువ డబ్బులు వస్తున్నాయి. జరుగుబాటు జరుగుతుంది. అందరు చేయలేరు కదా, మాలాంటి వాళ్ళు వీటిని నమ్ముకొని వీటిని ఈ పనులే చూసుకుంటా ఉన్నాం. పిల్లలు ఆ చదువులకు కూడా డబ్బులు రాక. అవునవును మీరంటే ఇప్పుడు ఇది కూడా ఓకే మీరు కష్టపడుతున్నారు. జాకార్డు డిజైన్ పెట్టుకున్నారు. కొంచెం కూల్ అనేది 7,000 ఉంది దీనికి. 10 రోజులు నేస్తే 7,000 వస్తుంది. సో కొంచెం జరుగుబాటు ఓకే పర్లేదు. సర్లే ఈ వృత్తి నమ్ముకున్నారు కాబట్టి దీని మీద వీటి కూడా పిల్లల్ని చదివించుకోలేము, ఏం చేయలేము. కాకపోతే ఏదో జరిగిపోతా ఈ వృత్తి మీద ఆధారపడి బతుకుతున్నాం కాబట్టి బయట పనులు దీన్ని నమ్ముకుని ఇదే చేసుకుంటున్నారు. ఓకే ఇంకా దీంతో చేసుకుంటాం. ఈ విధంగా ఉండే వాళ్ళు అయితే చాలా తక్కువ మంది. ఓకే చాలా కూలీలు గిట్టుబాటు లేక తక్కువ మంది ఉన్నాం. ఓకే మీకు ఇంకా ఎటువంటి బెనిఫిట్స్ ఉంటే బాగుంటది ఈ రంగంలో? ఇదే బడ్జెట్ ఎక్కువ కేటాయించి ఏదో చేనేతలకి వాళ్ళకి ఏదో సబ్సిడీకి ఏదో ఇచ్చి. మీరు ఆ మిషన్ పెట్టారు కదా కాలు కింద అని మిషన్ అని చెప్పారు, దానికైనా సబ్సిడీ వచ్చిందా మీకు? దానికి మాకు ఇవ్వాల, సొంత డబ్బులతోనే పెట్టుకున్నాం. మా ఏరియాకి ఇలా మా పదలకూరు మండలానికి మాకు ఇవ్వాల. ఓకే ఓకే అక్కడ వెంకటాచలం మండలం వాళ్ళకి ఇచ్చారు. మేమే కాగితాలు ఏమి ఇచ్చాము, ఆయన పిలిచాము, మా ఊరికి వచ్చారు, ఏడీ గారు వచ్చారు, అన్ని చేశారు. కాగితాలు
తీసుకున్నారే కానీ మాకు ఏ రెస్పాన్స్ సపోర్ట్ అయితే లేదు. వెంకటాచలం అక్కడ ఇచ్చారు వాళ్ళు. ఓకే, వెంకటాచలం ఆ పక్క ఇచ్చారు. ఆ మిషన్లు కానీ అన్ని వాళ్ళే ఇచ్చారు. ఓకే, ఈ జాకెట్లు కూడా ఇచ్చారు అక్కడ. ఓకే, మెయిన్ గా మనకి ఈ సబ్సిడీ కింద రా మెటీరియల్ ఇచ్చి మనం నేసినటువంటి చీరలను గవర్నమెంట్ వాళ్ళే సబ్సిడీ కింద తీసుకుంటే మనకి ఎంతో కొంత కొంచెం ఆదుకున్న వాళ్ళు అవుతారు. ఓకే, సూపర్. ఒక రకంగా కొంచెం ఓకే, ఇప్పుడు ఆపేసిన వాళ్ళు కూడా మళ్ళీ తిరిగి రావాలంటే తిరిగి వచ్చే అవకాశం అయితే ఉంటది. ఇంకా గవర్నమెంట్ మా పట్టించుకోకపోతే ఇంకా మేము ఈ 10 మంది కూడా మేము ఆపేసుకున్నాం. మెయిన్ మనకి ఓకే, ఇంకా ఇప్పుడు ఉన్న మగ్గాలు మూసబడిన కూడా మగ్గాలు కూడా మనం ఓపెన్ చేయించాలంటే గవర్నమెంట్ సబ్సిడీ కింద మనకి రా మెటీరియల్ ఇచ్చి మన నేసిన చీరలు కూడా వాళ్ళే మద్దతు ధరలతో కొనుక్కున్నట్లయితే మనకి తిరిగి ఈ రంగాన్ని మనం వెనక్కి అయితే తీసుకురాగలం. లేదంటే ఇంకా ఫ్యూచర్ లో ఈ రంగం మీతో పాటే మా తర్వాత జనరేషన్ అసలుకి ఉండదు. వాళ్ళు ఏం నెయ్యట్లే. అవును, వాళ్ళు చదువుకున్నారు, ఎంసీఎల్ అంటారు, ఇంజనీరింగ్, మాతోనే లాస్ట్ అయిపోతుంది. చదువుకుని ఏదో ఒక జాబ్ చేసుకుంటూ అలా సిటీ లైఫ్ కి అలవాటు పడిపోతున్నారు. ఇప్పుడు ఇంకొక 5 సంవత్సరాలకి ఇంకేం ఉండవు, మొగ్గాలే. 10 సంవత్సరాల తర్వాత మొగ్గ ఏ విధంగా ఉండేది మనం ఎక్కడెక్కడ ఈటీవీలో మ్యూజియం లో చూడాల్సి వస్తుంది. చేనేత చీరలు ఎవరైనా యూట్యూబ్ వాళ్ళు ఎవరైనా చూపిస్తే ఇదిగో మొగ్గం ఏ విధంగా ఉంటది, ఈ విధంగా తయారవుద్ది. ఓకే, అది ఆ విధంగా పరిస్థితి తయారైపోయింది. అదే మెయిన్ మా ఊర్లో చూస్తున్నాం సిచ్యువేషన్ కూడా. మా సౌత్ మాపూర్ అనమాట. సో మా ఊర్లో కూడా అన్ని మూతపడే స్థితిగా వచ్చినాయి. ఇక్కడ కూడా అంతా అయిపోయింది. ఇంకా అదే ఈ రకంగా నేస్తారు, ఇంత కష్టపడి నేస్తారు చూపించడానికి మెయిన్ మేము ఈ రోజు మా ఉద్దేశం అయితే అదే. సో ఈ విధంగా ఉంటది, ఈ విధంగా నేస్తారు. గవర్నమెంట్ ఆదుకోవాలి ముందు. మెయిన్ గవర్నమెంట్ ఆదుకొని ఈ చేనేతల్ని ఏ విధంగా రూపంలో అన్ని కల్పించినట్లు సబ్సిడీలు మనం నేసిన చీరలకు గిట్టుబాటు ధర కల్పిస్తే వాళ్ళు ఇచ్చే వాళ్ళు కూడా మాకు ఏదో కూలి ఇస్తారనమాట. సూపర్, అది కొంచెం ఎక్కువగా ఉండేటట్టుగా ఉంటది. మేబీ మీకు ఆసాంలు ఇవ్వకపోయినా మనకి ఇప్పుడు చేనేత భరోసా కేంద్రం పెట్టారంటే వాళ్ళే గనక మీకు మెటీరియల్ ఇచ్చి వాళ్ళే గనక మీకు చీరలు వాళ్ళే కొనుక్కుంటే మనకి ఆదాయం ఉంటది, ఎంతో కొంత మనకి గిట్టుబాటు ధర వస్తుంది. ఫ్యామిలీని కూడా హ్యాపీగా చూసుకోవచ్చు. ఓకే, చాలా బాగా చెప్పారండి చేనేత గురించి. అయితే మీ డిజైన్ చూస్తున్నప్పుడు నాకు తెలిసి కింద తొక్కుడు మనం తొక్కాలంటే చాలా కష్టం. కూడా ఈజీగా వచ్చేస్తాయి. ఇది మొత్తం 20 కేజీలు దాకా ఉంటుంది బరువు. అవునవునవును, అంటే జాకాడు ఆ సెటప్ ఉంది. కమ్ములు ఉంటాయి కదా కింద, ఇగో కమ్ములు వెయిట్ ఉంటాయి. ఆ వెయిట్ అంతా మనం కాలుతో తొక్కాలన్నమాట మామూలుగా అయితే. ఇప్పుడు మిషన్ పెట్టుకున్నందువల్ల మొత్తం అది బాగుంది. చాలా సింపుల్ గా అందరు కూడా ట్రై చేయండి. మగ్గం నేసే వాళ్ళందరూ కూడా ఇక్కడ కాలు కింద అండి, ఇది అన్ని మిషన్ అంట, మనం తొక్కన అవసరం లేదు ఏమాత్రం కూడా. అది ఈ మిషన్ పెట్టుకున్నట్లయితే ఆటోమేటిక్గా మనం అక్కడ తొక్కాల్సి వస్తే ఎట్లా అండి, కొంచెం తొక్కాలా లైట్ గా ప్రెస్ చేస్తే లైట్ గా అదిగో ఫింగర్ చూడొచ్చండి కాలు కింద. ఆ ఫింగర్ అలా ప్రెస్ చేస్తే ఆటోమేటిక్ అది మొత్తం అని మొత్తం తొక్కేసుకుంటది. తొక్కుని ఆటోమేటిక్ అదే నేర్చుకుంటా ఉండడం. వెయిట్ ఉంటుందండి, అంత భారం ఉంటుంది. సో ఇప్పుడు ఈ మిషన్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనం జస్ట్ ఆ నెయిల్ తో ఆ గోటితో అలా నొక్కగానే ఆటోమేటిక్ అనైతే లేసిపోతుందండి, అని నేస్తుంది. ఆ విధంగా అయితే మనం మగ్గాన్ని అయితే నేసుకునే ప్రయత్నం అయితే చేసుకోవచ్చు అండి. సో ఈ అనిమేషన్ అయితే నాకు కాన్సెప్ట్ అనేది చాలా బాగా నచ్చింది. సో ఇప్పుడున్న వ్యూవర్స్ అంతా కూడా వీటిని పెట్టుకున్నట్లయితే చాలా క్లియర్గా, చాలా ఫాస్ట్గా, అలాగే అలసిపోకుండా ఎంతసేపు కొంచెం ఎక్కువసేపు కూడా నేసుకునేటువంటి వెసులుబాటు అయితే ఉందండి. సో మీరు కూడా ట్రై చేయండి. ఇది మన అన్న పెట్టిన దానికి వచ్చేసి మనకి ఇక్కడ 17,000 రూపాయలు అయితే ఖర్చు అయిందంట. సో దీన్ని కూడా అందరూ కూడా ట్రై చేయండి, ప్రయత్నించండి వేవర్స్ అనేవాళ్ళు. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న, చాలా చక్కగా అయితే చెప్పారు. ఓకే అండి, మనం తాటిపత్రి వెంకటేశ్వర గారిని అయితే చూస్తున్నాము. పట్టు సారీ అనమాట, ఇది కాటన్ బై పట్టు. అనేది 6,000 నుంచి 7,000 అయితే పడుతుంది కదా, 6 నెలలు ఎగ్జామ్. ఇప్పుడైతే దీన్ని ఓపెన్ చేసి డిజైన్ ఏ విధంగా ఉంటుందో చూద్దాము. చూపింది మామూలుగా చూపింది. కాబట్టి కొంచెం ఎలా మామూలుగా పళ్ళు అవి చూడాలంటే అదే బయట అదే ఎల్లో కదా. చూడొచ్చండి, ఇది పళ్ళు డిజైన్. మనం బార్డర్ అయితే మనకి చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది చూడొచ్చు, పెద్ద బార్డర్. ఇదంతా కూడా మగ్గం మీద నేస్తారండి. ఇక్కడ వచ్చేసి ఈ బార్డర్ కూడా చూడొచ్చు, 70 కావాలన్నమాట, 70 కావాలి ఉంటుంది. ఇది బాడీనా, ఇది మొత్తం బాడీ కలర్. ఓకే,
బుటా డిజైన్ అంతా. ఇప్పుడు ఇందాక మగ్గం మీద నేసిన సేమ్ అండి, ఇదే శారీ అనమాట. మగ్గం మీద కూడా చూసాము ఇది ఎలా నేసారో. అది ఈ డిజైన్ అయితే ఇది వస్తుంది. శారీ బాడీ కలర్ అయితే ఇలా ఉంటుంది. సో మొత్తం చూడొచ్చండి. శారీ మొత్తం వచ్చేసి మనకు చిన్న చిన్న గడులు ఉన్నాయి. గడుల లోపల వచ్చేసి బుట్టాస్ అయితే వచ్చేస్తున్నాయి. ఆ బార్డరు, ఇది బాడీ, ఇక్కడ వచ్చేసి రైట్ సైడ్ బార్డరు, లెఫ్ట్ సైడ్ బార్డర్. ఒక సైడ్ వచ్చేసి మనకి పెద్ద బార్డర్ అండి, ఇంకొక సైడ్ చిన్న బార్డర్. శారీ మొత్తం అయితే చాలా బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తూ ఉంది. ఇది వచ్చేసి మనకు 6,000 to 7,000 అయితే పడుతుందండి. వీళ్ళు వచ్చేసి మనకు డైరెక్ట్గా నేతనగా నుంచి మనం ఆసాములకి అయితే ఇచ్చేస్తారంట మగ్గం నేయగానే. సో 5 చీరలకి అని చెప్పేసి 7,000 కూలి అయితే. అది మొత్తం ఇది బ్లౌజ్ ఎక్కడ ఉంటుంది? లాస్ట్. ఓకే, ఇది వచ్చి చూడొచ్చండి ప్లెయిన్ బ్లౌజ్. వాళ్ళు వర్క్ వేసుకుంటారు అనమాట. దీని మీద తీసుకున్న వాళ్ళు వర్క్ వేసుకుంటారు. మొత్తం శారీ ఎన్ని మీటర్లు ఉంటుంది? చీర ఎన్ని మీటర్లు ఉంటుంది? బ్లౌజ్ ఎన్ని మీటర్స్ ఉంటుంది? 6 మీటర్స్ ఉంటుంది కదా మొత్తం ఉంటుంది. 6 మీటర్లు. ఇది ఒక 80 సెంటీమీటర్లు. 80 సెంటీమీటర్లు వస్తుంది. బ్లౌజ్ వచ్చి 80 సెంటీమీటర్లు, శారీ వచ్చి 6 మీటర్స్ ఉంటుంది, 6 మీటర్లు ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నాకు చాలా అందంగా ఉన్నాయి శారీలు కూడా, చాలా బ్యూటిఫుల్గా, చాలా బాగా వెంకటేశ్వర్లు గారు అయితే చాలా ఓపిక్గా అయితే మనకి ఈరోజు చూపించడం జరిగిందండి. మగ్గం అలాగే ఎటువంటి శారీస్ అయితే నేస్తారో అన్నీ కూడా. ఇది మొత్తం అనిమేషన్. ఇది వచ్చి మనం ఆ కాళ్ళు అక్కడ దొక్కేది ఫ్రంట్ సైడ్లో 2. ఓకే, 2 పద్ధతులు అవి లేపుతా ఉంటాయి. చాలా బాగుంది ఇది మిషన్ అయితే, అందరికి ఉపయోగపడుద్ది. అందరు కూడా మన చేనేత మగ్గం నేసే ప్రతి వ్యక్తి కూడా ఇట్లాంటి మిషన్స్ పెట్టుకోవడం చాలా కంఫర్ట్ గా అయితే నేసుకోవచ్చు. అలసిపోకుండా మంచి తొందరగా ఎంతో, ఇంకా రోజుకి ఒక చీర నేసే వాళ్ళు కూడా మనం 1.5 నుంచి 2 చీరలు నేసుకునే అవకాశం అయితే ఈ మిషన్, ఇట్లాంటి మిషన్లు పెట్టుకోవడం ద్వారా మనం అయితే చేసుకోవచ్చు అండి. అండ్ ఇప్పుడు మనం తాడిపత్రి విలేజ్లో అయితే మనం వేవర్స్ మగ్గాలు అయితే చూస్తున్నామండి. అందులో భాగంగా ఇప్పుడు తాడిపత్రిలోని మనం శేషయ్య గారి ఇంటికి అయితే రావడం జరిగింది. సో ఇప్పుడు శేషయ్య గారు ఏ విధంగా నేస్తున్నారో, అలాగే ఈ రంగంలో, చేనేత రంగంలోని లోటుపాట్ల గురించి అయితే ఇప్పుడైతే మాట్లాడుకోబోతున్నాం. చెప్పండి శేషన్న, ఇప్పుడు మనకి ఒక చీర నేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? ఒక రోజు పడుతుంది. ఓకే, ఇప్పుడు మనకి పొడుగులన్నీ, రా మెటీరియల్ అన్నీ ఎక్కడి నుంచి వస్తాయి మనకి? ఆసాంలో ఇస్తారా, లేకపోతే ఆసాంలో కాడ తీసుకొని వాళ్ళకి 5 చీరలు ఒక బార్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తే వాళ్ళు మనకి కూలీ ఇస్తారు? 2,700 5 చీరలు నేసిన దానికి. ఓకే, ఒక చీరకి 550 వరకు అయితే మనకి గిట్టుబాటు అవుతుంది. 600. ఓకే, 600 నుంచి ఓకే 600 వరకు రోజుకి. దీనికి ఒక 4-5 అయితే కష్టపడాలి రోజు, ఇంట్లో వాళ్ళంతా ఇద్దరు ఖచ్చితంగా అయితే కష్టపడాలి. కష్టపడితే 600 అయితే మనకి గిట్టుబాటు అవుతుంది. ఓకే, మనకి ఈ శారీ ఎంత పడుతుంది? ఒక శారీ 2,500 నుంచి 3,000. ఇవన్నీ కూడా ఈ కలర్ అయితే, ఈ బార్డర్ అయితే ఈ విధంగా ప్లెయిన్ బార్డర్సే వస్తుంది. ఎన్ని కవులు ఉంటాయి? ఇది 150 కవులు. ఓకే, పట్టు మెటీరియల్ వాడతాము. 2 అంచుల్లో మనకి 150 కవుల బార్డర్ వస్తుంది, జరీ బార్డర్. జరీ బార్డర్. ఓకే, ఇంకా వచ్చేసి మన తాడిపత్రి విలేజ్లో ఎన్ని మగ్గాలు ఉంటాయినా? మొత్తం 120 ఉండేది. 120 ఉండేటివి. ఒక 50 రన్నింగ్ లో ఉండేది 50 మాత్రమే. గిట్టడం లేదు, మానేసి కూలి గిట్టడం లేదని మానేశారు. ఓకే ఓకే, మెయిన్ దానివల్ల అయితే ఇదే కనిపించుకున్నాము. ఏ పనికి పోను నేను. ఓకే ఓకే, వేరే పని అలవాటు లేకపోవడంతో ఈ పని నమ్ముకున్నారు కాబట్టి. ఓకే, ఎందుకంటే చదువుకొని ఒకరు 10th పాస్ ఏమో. ఓకే, నుంచి పరిస్థితులు మారిపోయింది. అప్పటి నుంచి ఇదే వృత్తిలో పని పోలేక ఇదే పని. ఓకే, సరిపోతుంది అయితే మామూలుగా వచ్చే అల్లా. ఇప్పుడు ఆ 150లో ఎందుకు వెళ్ళిపోయారు అంటారండి? అండి గిట్టుబాటు లేకనా మొత్తం? కూలీ గిట్టుబాటు లేక వెళ్ళిపోయి 150 మగ్గాలు 50 అయినాయి కదా. ఓకే, ఇప్పుడు ఆ 150 మందిలో కనీసం ఒక 100 మందిని తీసుకోవాలంటే ఎటువంటి సౌకర్యాలు కల్పిస్తే బాగుంటుంది వాళ్ళందరికీ?
ఈ కూలీలు పెంచి చేస్తే రా మెటీరియల్ అంతా వాళ్ళకి ఏర్పాటు చేస్తే నేసిస్తారు కొంచెం కూలీలు పెంచుతున్నట్లయితే. ఓకే, ఈ విధంగా అయితే ఉందండి ఇప్పుడు తాడిపత్రిలో పరిస్థితి మనం చూస్తున్నాం. 150 మగ్గాల నుంచి మనకి 50 మగ్గాలు అయినాయంట. సో చూసారు కదా, మెయిన్ కూలి గిట్టుబాటు కూలి లేకపోవడం కొన్ని రోజులు అయితే ఈ జనరేషన్ దాటితే ఇంకా మగ్గాలు అయితే ఉండవు. ఇదే లాస్ట్ జనరేషన్ అయితే చెప్తున్నారు ఇక్కడైతే. పిల్లలు లేరు కదా. అవునవును, ఇప్పుడు వచ్చే అవును ఈ జనరేషన్ వాళ్ళు ఒకరికి కూడా రావట్లేదు ఈ మగ్గాలు ఎలా నెయ్యాలో ఏంటో. వాళ్ళ పని వాళ్ళకి. ఇవి ఎంతండి? 2,500 నుంచి 3,000 వరకు. 700 ఇస్తారు దీనికి. ఓకే, కూలీ అది మామూలు చీర ధర ఎంత ఉంటుందండి? 2,500 నుంచి 3,000 వరకు. 3,000. ఓకే, ఇవన్నీ శారీస్ కూడా మనం చూద్దాం అయితే. ఇప్పుడు నా ఆల్రెడీ చూసినాం కదా మాన్ ఏరియాలో. ఓకే, సో ఇంకొక చీర అయితే మడుస్తూ ఉన్నారండి, చూద్దాం అది. ఇది ఇంకొక శారీ మడుస్తున్నారు విత్ బ్లౌజ్. మొత్తం ఎన్ని మీటర్లు ఉంటుందన్నా ఇది శారీ? 5.5 మీటర్ జాకెట్. 6 మీటర్. 6.5 మీటర్ జాకెట్. జాకెట్ 80 సెంటీమీటర్లు ఉంటుందా? ఈ పెద్ద పన్నా కాబట్టి ఓకే, ఇటువంటి వాళ్ళైనా బొద్దుగా ఉండే వాళ్ళు కుడుచుకోవచ్చు. ఓకే ఓకే, అంటే 6 మీటర్లు శారీ చీర వచ్చి 6 మీటర్లు 80 సెంటీమీటర్లు జాకెట్ ఉంటుంది. పొడవాటి వాళ్ళకి కూడా సరిపోతుంది. ఎవరైనా కట్టుకోవచ్చు. ఓకే, చూడొచ్చండి ఇది ట్రెడిషనల్ వేలో ఈ విధంగా అయితే శారీస్ అయితే మడవడం జరుగుతుంది. ఇక్కడ బుట్టాలు అవి చూపించు. ఇవి చూస్తున్నారు కదా, ఇవన్నీ బుట్టాస్. ఇది మామిడి పిందలాగా ఉంది కదా డిజైన్. మొత్తం ఎన్ని దూర్పులు ఉంటుంది అది? 24 దూర్పులు. 24 దూర్పులు. ఓకే, సూపర్. మర్చండి. చాలు చాలు చాలు. ఓకే, పళ్ళు ఇంకా అటు ఇటు తిప్పండి చాలు. పళ్ళు అయితే ఈ విధంగా ఉంటుందండి. ఇంకొకసారి ఆ పక్క చూపాను, బుట్టాలు ఉన్నాయి కదా బాడీలో. ఓకే, ఈ విధంగా బాడీలో మనకైతే ఈ విధంగా బుట్టాస్ అనేది వస్తాయి. ఓకేనా, ఇవన్నీ కూడా ఈ విధంగా అండి ట్రెడిషనల్ వేలో ఈ విధంగానే మడవడం జరుగుతుంది. సో ఇదన్నీ కూడా అయిపోయాయి ఇప్పుడు. సో మనకి ఆసాం ఇచ్చిన 2 బార్లను అయితే నేయడం జరిగింది. ఇక్కడ వేవర్స్ ఇక్కడ మగ్గం నేయడం అయితే జరిగింది. సో ఆ 2 బార్కి వచ్చేసి 5 చీరలు వస్తాయండి. ఇక్కడ 2 బార్లు కాబట్టి మనకు 10 చీరలు అయితే కనిపిస్తున్నాయి. ఈ చూపించు లోకేష్. ఇక్కడ ఈ శారీస్ వచ్చేసి